జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంత బుద్ధి లేని పని చేసావురా! నాకున్న డోర్స్ అన్ని క్లోజ్ చేసావు కదరా! ఈ ఘనకార్యం చేయడానికేనా నువ్వు చెన్నై నుంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చావు? రేయ్, చెల్లెలి తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నావు. అందుకేనా ఇలా చేశావు? రేయ్, అలా ఎలా చెప్పగలిగావురా? సామాన్యంగా భయంతో ఉన్నప్పుడు నిజాలు బయటపడతాయి. నేను ఆనందంలో ఉండి చెప్పేశాను. మీరింకా జాతకం గురించి మాట్లాడతారేమో, మీ ఇంటికి కోడలుగా సరిపడే జాతకం నా చెల్లికి లేదే అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. నా తప్పని అనుకోవాలా, దైవ సంకల్పం అనుకోవాలో తెలియడం లేదు. అయినా ఆ నిజం ఎంతకాలం తాగుతుంది? ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా. అన్నయ్య, తీసుకోండి. నువ్వు మా పెళ్లి గురించి ఎక్కడ నోరు జారుతావోనని చాలా కంగారు పడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అత్తయ్య వాళ్లకు నా మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. నన్ను కోడల్ని చేసుకోవాలని వాళ్ళ నోటితో అనకపోయినా ఆ విషయం నాకు అర్థమవుతుంది. నీ దగ్గర ఆ విషయం గురించి అడుగుంటారు కదా. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురామ్మా. ఎందుకన్నయ్యా? ఫోన్ వచ్చిందమ్మా, నేను అర్జెంటుగా బయలుదేరాలి. అత్తయ్య వాళ్ళు ఏమన్నారో చెప్పవేంటన్నయ్యా? చెప్తానమ్మా, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ఉమ్. ఇంకెప్పటికీ అవని ఇంటి కోడలు కాలేదో. స్నేహితుల వైపు నిలబడదామనుకుంటే చెల్లెలు అన్యాయం అయిపోతుంది. చెల్లెల వైపు నిలబడదామనుకుంటే స్నేహితుడు అన్యాయం అయిపోతాడు. ఇద్దరికి మధ్య నిలబడున్నాను, దేశ సరిహద్దుల్లో నిలబడినట్టు. రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్యా. ఈసారి వచ్చినప్పుడు ఉంటానులేమ్మా. అత్తయ్య వాళ్ళు మా గురించి ఏం అడిగారో నువ్వు చెప్పడం లేదు. కంగారు పడకమ్మా, మీ పెళ్లి విషయం బయటపడలేదు. వాళ్లకు మాత్రం నీ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎప్పటికైనా నీకు మంచి జరుగుతుందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడు నా గుండె భారం తగ్గింది. అవును, నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? నువ్వు కోడలు అని తెలుసుంటే ఈ దిగులుండేది కాదమ్మా. ఇక నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తమ్మా. వీణ్ణి డ్రాప్ చేసి వస్తాను. బోర్డర్లో ఉన్నవాడికి సెలవు దొరికినప్పుడు పుట్టిన ఊరిని, కన్న తల్లిదండ్రులని చూడాలనిపించి ఎంతో ఆశతో వస్తాడు. నేను మాత్రం అవనిని చూడటానికొచ్చాను. ఇక్కడి నుంచి చాలా సంతోషాలని మోసుకెళ్తాననుకున్నాను. ఇంతటి దుఃఖంతో వెళ్తాననుకోలేదు. జాతకం అనే పెద్ద కండిషన్ ఉందని అవనికి తెలిసింది అంటే చచ్చిపోతుంది. వ్యూహాల గురించి తెలియని అమాయకురాలని అందరం కలిసి పద్మవ్యూహంలోకి నెట్టేశాం. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. అవనికి న్యాయం జరగకపోతే నీ అంత పాపాత్ముడు మరొకడుండడు.
భార్యని కోడలిగా పరిచయం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా తను మాత్రం ఎంతని భరిస్తుందిరా. ఈసారికి మౌనంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చేసరికి ఇలాంటి వార్త ఏదైనా వినాల్సి వస్తే గనక అప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి. నీకు అర్థమైందనుకుంటాను. ఫ్రెండ్స్ విరోధుల్లా మారే పరిస్థితి రావాలో, ఫ్రెండ్స్లా కంటిన్యూ అవ్వాలో నీ చేతుల్లోనే ఉంది. నేను మళ్ళీ మాట్లాడతానుండవే. ఈ క్యాండిడేట్ ఏంటి అప్పుడే బయలుదేరాడు? మురళిని పట్టుకుంటే మనకేవైనా నిజాలు తగలొచ్చు. ఏమండి? ఆవేశంలో దురుసుగా ప్రవర్తించాను. సారీరా. నన్ను కోడల్ని చేసుకోవాలని వాళ్ళ నోటితో అనకపోయినా ఆ విషయం నాకు అర్థమవుతుంది. నీ దగ్గర ఆ విషయం గురించి అడుగుంటారు కదా. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురామా. అన్నయ్య ఉన్న పలంగా ఎందుకు వెళ్ళిపోయాడు? నేను అడిగిన ప్రశ్నలకు చాలా పొడిగా ఎందుకు సమాధానం చెప్పాడు? అసలు తను చెప్పింది నిజమేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.